ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గేమ్స్, స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో కబడ్డీ ఆడే సందర్భంలో నాకు కాలు ఇంజురీ అయింది. కాలు ఇట్లా పక్కకు మడతపడి బరువు పడడం వల్ల చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది కాలు. దానికి చిన్న ట్రీట్మెంట్, నేను ఎక్స్రే లాంటివి తీసి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. కొంత రెస్ట్ తీసుకోమని చెప్పారు అంతేను. చాలామంది ఆందోళన నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, వార్తలో చూస్తున్నామని చెప్పి. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నాకు ఇంట్లో రెస్ట్ తీసుకునే అలవాటు కూడా లేదు. ఎందుకంటే అసెంబ్లీలో ఇప్పటిదాకా ఎన్ని సెషన్లు అయినాయో అన్ని సమావేశాల్లో కూడా ఒక్కరోజు కూడా నేను యాబ్సెంట్ అవ్వలేదు. ప్రతిరోజు తప్పనిసరిగా పొద్దున ఫస్ట్ నేనే వస్తాను అసెంబ్లీకి, లాస్ట్ నేనే పోతాను. తప్పనిసరిగా ఆదోని సమస్యలు కానీ, జిల్లా సమస్యలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళ వైపు నుంచి సమస్యలన్నీ కూడా నాకు అసెంబ్లీలో ప్రస్తావన చేస్తే తప్ప ఆత్మసంతృప్తి ఉండదు. అందువల్ల ఈరోజు ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా నేను అసెంబ్లీకి వచ్చాను. పొద్దున్నే మన ఆదోనిలోనిటువంటి లేదా కర్నూలు జిల్లాలో ఉన్న మైనారిటీలకు సంబంధించిన ముస్లిం సమస్యల గురించి కూడా చెప్పాను. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, కొంత రెస్ట్ తీసుకుంటే సరిపోతున్నాను. అసెంబ్లీలో ఎట్లా కూర్చునేది మాట్లాడేదే కదా, మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రమే నిలబడి మాట్లాడతాం, లేదంటే ఎక్కువసేపు కూర్చొని ఉంటాం కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదనే అనుకుంటాను. ఎవరెవరైతే నా గురించి ఆలోచన చేస్తున్నారో, నాకు ఫోన్లు చేస్తున్నారో అందరికీ కూడా ధన్యవాదాలు.